చెప్పకూడు తింటూ జైల్లోనే గడపాల్సి వస్తుంది. చెప్పండి, గోల్డ్ స్మగ్లింగ్ జరిగిందా లేదా? జరిగింది మేడం. మీకు గోల్డ్ ఎక్కడి నుండి అందుతుంది? ఒక లేడీ ఇన్స్పెక్టర్ ఉన్నారు మేడం, ఆవిడే మాకు అవన్నీ తెచ్చిస్తుంది. ఆవిడని పట్టుకుంటే అసలు విషయం తెలుస్తుంది మేడం. ఈవిడే మేడం. గోల్డ్ ఎక్కడి నుంచి వస్తుందో, దాని వెనకాల ఎవరెవరున్నారో అన్నీ ఈవిడకే తెలుసు మేడం. మేము ఈవిడ దగ్గర గోల్డ్ తీసుకొని వేరే స్టేట్లో అమ్ముకుంటాం మేడం. ఏం మాట్లాడుతున్నారు? అసలు మిమ్మల్ని చూస్తుంది ఇదే మొదటిసారి. నేను మీకు గోల్డ్ బిస్కెట్స్ ఇవ్వడం ఏంటి? దొరికిపోయాక నిజం ఎంతసేపు దాస్తాం మేడం? మీరు కూడా నేరం ఒప్పేసుకోండి, శిక్ష కాస్తైనా తగ్గుతుంది. మేడం, వీళ్ళు అబద్ధం చెప్తున్నారు. అసలు వీళ్ళని పట్టుకొని ఎంక్వైరీ చేయండి. ఇదంతా ఎవరు చేస్తున్నారో తెలుస్తుంది. నన్నే ఎందుకు టార్గెట్ చేశారో అర్థమవుతుంది. అదేంటి మేడం, ఇన్ని రోజులు మాతో బిజినెస్ చేయించి ఇప్పుడు పోలీసులకు దొరకగానే మాట మార్చేశారు? ఎవర్రా మీరు? ఎందుకు నా మీద పగ సాధిస్తున్నారు? ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి. ఎవరు మీతో ఇలా చేయిస్తున్నారో చెప్పండి. నేనేం అన్యాయం చేశానని ఇలా అభాండాలు వేస్తున్నారు? నిజం చెప్పండి రా, చెప్పండి, చెప్పండి రా. చెప్పు, చెప్పు, చెప్పు. స్టాప్ ఇట్. రాత్రంతా 3rd డిగ్రీ ఇప్పించినా కూడా బుద్ధి రాలేదా నీకు? ఇలా వీళ్ళని కొట్టి పంపించేస్తే ఆ తర్వాత నువ్వు తప్పించుకోవచ్చు అనుకుంటున్నావా? తప్పు చేసి దొరికిపోతే శిక్ష తప్పదు శివపార్వతి. మేడం, చంపేస్తానంటున్నావు? ఎవరినత? ఈ ట్రీట్మెంట్ ఏదో చేసేసి నాగవల్లిని కాపాడుతాను అని చెప్పినాడు కదలుడు ఆ డాక్టరు. తేడా వస్తే దాని అంతు సోత్తాను అంటున్నాను. నువ్వు చెప్తుంది నిజమేనా? ఒట్టలుడు, కావాలంటే చేతి మీద కర్పూరం వెలిగించమంటావా? వద్దులే అత్త, నన్ను క్షమించు. అనుమానం వచ్చి అడిగాను. అనుమానం ఏందలుడు? నాగవల్లికి షాక్ కొట్టడం వెనక నీ హస్తం ఉందేమోనని చిన్న డౌట్ వచ్చింది. నా గురించి ఏమనుకుంటా ఉండవాలుడు? నాగవల్లి నా కూతురు లాంటిది. ఏదో కోపం వచ్చినప్పుడు ఒక మాట అంటాను గాని దాని సావుని నేనెట్టా కోరుకుంటానలుడు. ఏదో అనుమానంతో అడిగాను, తప్పుగా అనుకోవద్ద. అది బావుండాలనే రాత్రి నుండి రామజపం చేస్తా ఉండాను. దాని ఫలితం ఇదే నాలుడు. పొరపాటు నాదే. ఇక ఆ విషయం గురించి వదిలే అత్త. బావా, ఎవరో స్పెషలిస్ట్ డాక్టర్ వచ్చి ఆపరేషన్ చేస్తాడంటున్నారు. తనకి ప్రమాదమే లేదు కదా? ప్రమాదం ఏం లేదు అమృత. ఏదైనా అయితే రెస్పాన్సిబిలిటీ తీసుకోమని సంతకం చేయించుకున్నారు. అందుకే మాకు భయంగా ఉంది. కంగారు పడద్దు కుముద, అది ఫార్మాలిటీగా అలా తీసుకున్నారు. చిన్నప్పుడు మేం నలుగురం ఒకరి కోసం ఒకరం అన్నట్టు ఉండేవాళ్ళం. ఇప్పుడు నాగవల్లికే ఇలాంటి పరిస్థితి వచ్చింది.
ఈ గండం నుంచి ఎప్పుడు బయటపడుతుందో ఏంటో. అంతా మంచి జరుగుతుంది శ్రీవల్లి, మీరు ధైర్యంగా ఉండండి. బాధపడకూడదు శివ, నువ్వు ఏ తప్పు చేయలేదు కాబట్టి ధైర్యంగా ఉండాలి. ఏ తప్పు చేయకుండానే ఇంత శిక్ష అనుభవించాల్సి వస్తుందని బాధగా ఉంది బాబా. ఆఖరికి నేను పనిచేస్తున్న డిపార్ట్మెంట్లో నాకు విలువే లేకుండా పోయింది. నువ్వు నిజాయితీగా ఈ ఉద్యోగం చేయడం కొంతమందికి నచ్చలేదనుకుంటాను. అందుకే పగతో నిన్ను ఈ కేసులో ఇరికించారు. నిజమే బాబా, కానీ ఈ చిక్కులో నుండి ఎలా బయటపడాలో అర్థం కావడం లేదు. కనీసం తప్పు ఎలా జరిగిందో తెలుసుకునే అవకాశం కూడా ఆ ఏసీపీ మేడం ఇవ్వట్లేదు. నేను పనిచేసిన జైల్లోనే జీవితాంతం ఖైదీగా ఉండిపోవాల్సి వస్తుందని భయంగా ఉంది. నేను ఇన్నాళ్ళు కష్టపడి ఉద్యోగం సాధించింది అమాయకులకి అన్యాయం జరగకుండా చూడాలనుకున్నది అంతా వృధా ప్రయాసే అనిపిస్తుంది బావా. ధైర్యానికి మారు పేరు నువ్వు. నువ్వే భయపడితే ఎలా శివ? ఒకప్పుడు సమస్య ఎదురైతే ధీటుగా సమాధానం చెప్పే నువ్వే ఇలా డీలా పడిపోతే ఎలా చెప్పు? చుట్టూ ఉన్న ఆడపిల్లలందరూ ధైర్యంగా నీలా పెరగాలని నిన్ను ఆదర్శంగా తీసుకున్నారు. అలాంటిది నువ్విప్పుడు వచ్చిన ఈ చిన్న కష్టానికే భయపడిపోతే ఎలా? కష్టం వచ్చినప్పుడు ఎదిరించి నిలబడాలి అన్నది కూడా నీ నుండి నలుగురు తెలుసుకోవాలి. నీ మీద పడ్డ నింద నిజం కాదని ఈ ప్రపంచానికి చెప్పాలి. అవును బాబా, నేను ఎంత నిజాయితీ గల ఆఫీసర్ అన్నది త్వరగా ఆ ఏసీపీ మేడంకి అర్థమయ్యేలా చెప్పాలి. కొంచెం టైం ఇవ్వు శివ. ఎవరు తప్పు చేసి నీ మీద నింద ఎవరు వేశారో, ఎందుకు నిన్ను టార్గెట్ చేశారో అన్నీ తెలుస్తాయి. ఎవరైతే నిన్ను అవమానించారో వాళ్ళని తలదించుకునేలా చేస్తాను.